హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ముందు ఒక వీడియోలో వాట్ స్కిల్స్ టు లెర్న్ బిఫోర్ కాలేజ్ స్టార్ట్స్ అని ఒక వీడియో చేశాను కదా. సో ఆ వీడియో ఇంకా మీరు చూడలేదంటే ఖచ్చితంగా చూడండి. అందులో మీరు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళేలోపు ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలని డీటెయిల్గా మొత్తం చెప్పాను. సో ఆ వీడియోలో నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క కోడ్స్ని రన్ చేయడానికి విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్ని ఎలా సెటప్ చేసుకోవాలని ఒక వీడియో చేస్తా అని చెప్పాను. సో ఈరోజు ఈ వీడియోలో ఆ విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్లో ఈ పైథాన్, C++, జావా ఈ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఎలా సెటప్ చేసుకోవాలని ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి అండ్ లాస్ట్ వరకు వీడియో చూసి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనకు ముందు వచ్చేసి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క కోడ్స్ని రన్ చేయడానికి కమాండ్ ప్రాంప్ట్ అయితే యూస్ చేసేవారు. ఈ కోడ్స్ని టైప్ చేయడానికి నోట్ ప్యాడ్ యూస్ చేసేవారు. ఈ నోట్ ప్యాడ్లో కోడ్ అనేది టైప్ చేసి అండ్ ఆ ఫైల్ని సేవ్ చేసి తర్వాత కమాండ్ ప్రాంప్ట్లో ఆ కోడ్ అనేది రన్ చేసేవారు. బట్ ఇదంతా మనకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో దాని తర్వాత మనకు IDEs అని వచ్చాయి. IDE అంటే ఇంటగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇందులో ఏంటంటే మనం ఇందులోనే కోడ్ రాయొచ్చు, ఇందులోనే కంపైల్ చేయొచ్చు, ఇందులోనే రన్ చేయొచ్చు కోడ్ అనేది. అండ్ మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా ఇక్కడే చూపిస్తుంది. సో ఈ IDEs రావడం ద్వారా మనకు వర్క్ అనేది చాలా ఈజీ అయింది. అండ్ ఈ IDEsలో వన్ ఆఫ్ ద బెస్ట్ IDE వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్. దీన్నే VS కోడ్ అని కూడా అంటారు. సో మనం ఈ వీడియోలో మన విండోస్ ల్యాప్టాప్లో విజువల్ స్టూడియో కోడ్లో C++, జావా, పైథాన్ ఈ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఎలా సెటప్ చేసుకోవాలని నేను ఇప్పుడు చెప్తాను. సో లెట్స్ గెట్ ఆన్ టు ద స్క్రీన్. సో గైస్, ఫస్ట్ మీరు ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. మీ ల్యాప్టాప్లో క్రోమ్ కానీ లేదంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బార్లో VS కోడ్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని సెర్చ్ చేయండి. సో మీకు ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఉన్న ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, విజువల్ స్టూడియో కోడ్ సంబంధించింది. సో ఇదైతే ఓపెన్ చేయండి. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం విండోస్లో డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ విండోస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మీకు డైరెక్ట్గా ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో కొంచెం వెయిట్ చేద్దాం డౌన్లోడ్ అయ్యేంత వరకు. VS కోడ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో దాని మీద క్లిక్ చేయండి. సో మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ మీద క్లిక్ చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి క్రియేటెడ్ డెస్క్టాప్ ఐకాన్ మీద ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాంచ్ విజువల్ స్టూడియో కోడ్లో ఇక్కడ బాక్స్ టిక్ ఉంది కదా, సో అది అలానే ఉంచి ఫినిష్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు విజువల్ స్టూడియో కోడ్ యాప్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో యాప్ ఓపెన్ అవ్వగానే మీకు ఇలా అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ అయితే మీరు ఒక ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఐకాన్ ఉంది కదా, ఎక్స్టెన్షన్స్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కోడ్ రన్నర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు చూపించే ఫస్ట్ది క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి. సో ఇదైతే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. మనం ఇప్పుడు ఫస్ట్ C++ యొక్క సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేద్దాం. C అండ్ C++ని మనం VS కోడ్లో సెటప్ చేయడానికి MinGW అనే సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేయాలి. సో మీరు బ్రౌజర్లో వచ్చేసి MinGW డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ వచ్చే ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి, సోర్స్ ఫోర్జ్ అనే వెబ్సైట్. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు MinGW మినిమలిస్ట్ GNU ఫర్ విండోస్ అని. సో ఇది విండోస్కి. సో ఇక్కడైతే డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి.
డౌన్లోడ్ స్టార్ట్ అవ్వడానికి ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మనకు డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ డౌన్లోడ్ కూడా అయిపోయింది. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ప్రాసెస్ అయితే అవుతుంది. అయిపోయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని ప్యాకేజెస్ అయితే చూపిస్తుంది. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఇన్స్టాల్ అయితే చేయాలి. సో ప్రతి బాక్స్ మీద ఇక్కడ క్లిక్ చేసి మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఇన్స్టాలేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అప్లై చేంజెస్ మీద క్లిక్ చేయండి. అండ్ తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఈ ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ అయితే అయిపోయాయి. ఇక్కడ ఆల్ చేంజెస్ వర్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. సో సక్సెస్ఫుల్గా అన్నీ అయితే మనకు ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ క్లోజ్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇది మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఇప్పుడు మీరు మీ కీబోర్డ్లో విండోస్ బటన్ ప్రెస్ చేసి CMD అని సెర్చ్ చేయండి అండ్ ఎంటర్ చేయండి. మీకు కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ GCC స్పేస్ -- వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇక్కడైతే GCC ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అని అయితే వస్తుంది. GCC వచ్చేసి మనకు Cకి సంబంధించింది. అండ్ C++కి ఇప్పుడు చూద్దాం మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయిందా లేదా అని. G++ స్పేస్ -- వర్షన్ ఎంటర్ చేయండి. సో ఇది కూడా మనకు నాట్ రికగ్నైజ్ అని వస్తుంది. సో మనమైతే ఇన్స్టాల్ చేసాము, బట్ ఇక్కడైతే మనకు చూపించడం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో సేమ్ మీరు మీ కీబోర్డ్లో విండోస్ బటన్ ప్రెస్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్ అని ఉంది కదా, అందులో ఇక్కడ పాత్ అని ఉంది కదా. సో ఈ పాత్లో వచ్చేసి మనము ఈ MinGWకి మనం పాత్ అయితే క్రియేట్ చేయాలి. అందుకోసం మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ C డ్రైవ్ ఓపెన్ చేసి ఇక్కడ MinGW అని ఉంది కదా, అదైతే ఓపెన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బిన్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ పైన ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడైతే మనకు పాత్ చూపిస్తుంది కదా, అదైతే కాపీ చేసుకోండి. మనం అక్కడ కాపీ చేసిన పాత్ని మనం ఇక్కడైతే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ పాత్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మనం ఇందాక కాపీ చేసిన పాత్ని పేస్ట్ చేయండి. సో ఎంటర్ క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కూడా ఓకే మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ కూడా ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి.
ఇప్పుడు టైప్ చేయండి జీసీసీ స్పేస్ -వర్షన్ అని. సో ఇప్పుడు కూడా మనకు జీసీసీ ఈజ్ నాట్ రికగ్నైజ్ అని వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. ఇప్పుడైతే టైప్ చేయండి జీసీసీ స్పేస్ -వర్షన్. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, మనకి ఇక్కడ జీసీసీ డౌన్లోడ్ అయిన వర్షన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ G++ స్పేస్ -వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో G++ కూడా మనకి ఇక్కడ వర్షన్ అయితే చూపిస్తుంది. సో జీసీసీ అండ్ G++ అయితే మన ల్యాప్టాప్లో అయితే ఇన్స్టాల్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇదైతే VS కోడ్లో సెటప్ చేయాలి. సో ఇప్పుడు VS కోడ్ అయితే ఓపెన్ చేయండి. సో మీకు ఇలా చూపిస్తుంది కదా, ఇక్కడ ఎక్స్ప్లోరర్ అని ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఈ కోడ్ ఫైల్స్ అయితే సేవ్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను డెస్క్టాప్లో ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా. సి ప్రోగ్రామ్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేశాను సి ఫైల్స్ కోసము. నెక్స్ట్ ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మనకు సి ప్రోగ్రామ్స్ అని ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ సి ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఇప్పుడు ఒక సి కోడ్ అయితే రాద్దాము. ఇది వచ్చేసి న్యూ ఫైల్ క్రియేట్ చేయడానికి. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను ఒక సి ప్రోగ్రామ్ అయితే రాస్తున్నా. ఆ ఫైల్ పేరు వచ్చేసి first.c అని ఇస్తున్నా. .c అనేది సి ఫైల్స్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ అనమాట. సో మనం సికి సంబంధించిన కోడ్ ఫైల్స్కి .c అని ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వాలి లాస్ట్లో. సో అప్పుడు మాత్రమే అది సి ఫైల్ అని అర్థం. సో మీరు క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి మనకు కింద డూ యూ వాంట్ ఇన్స్టాల్ ద రికమెండెడ్ C or C++ ఎక్స్టెన్షన్ అని ఉంది కదా, సో అదైతే ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడైతే C++ ఎక్స్టెన్షన్ ప్యాక్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే రాద్దాము. ఇక్కడ నేను వచ్చేసి చాను VIT అయిపోయి ఇక్కడైతే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఇచ్చాను. సో దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఒకటి ఉంది కదా, ఇది వచ్చేసి మనం ఈ కోడ్ని రన్ చేయడానికి ఇక్కడైతే క్లిక్ చేయాలి. మనం ఫస్ట్లో కోడ్ రన్నర్ అనే ఒక ఎక్స్టెన్షన్ అయితే ఎక్కించాం కదా, సో దానివల్ల ఇక్కడైతే ఇది చూపిస్తుంది, లేదంటే ఇది మామూలుగా అయితే చూపించదు. మనం ఈ కోడ్స్ రన్ చేయడానికి నేను కోడ్ రన్నర్ డౌన్లోడ్ చేయమని ముందే చెప్పాను. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు రన్ అయింది చూడండి. ఇక్కడ మనకు చాను VIT అయిపోయి ఇక్కడ ప్రింట్ అయితే అయింది. సో ఇప్పుడు మనం సికి సంబంధించిన కోడ్ అయితే రాసాము. అండ్ C++ కూడా సేమ్ మనము ఇంకొక ఫైల్ అయితే క్రియేట్ చేసుకొని C++ ప్రోగ్రామ్ అయితే రాసుకోవచ్చు. అండ్ మీరు C++ కోసం ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి, సేమ్ ఫోల్డర్ లేకుండా. దానికోసం మీరు ఇక్కడ బ్లాంక్ స్పేస్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్లో వచ్చేసి
నేను C++ కోసం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఎంటర్ క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు C++ ప్రోగ్రామ్స్ అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇందులో మీరు C++ కోడ్ అయితే మీరు ఫైల్ క్రియేట్ చేసుకొని కోడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు ఈ ఫోల్డర్లో C++ ఫైల్ క్రియేట్ చేయడానికి ఇక్కడ C++ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ ఫైల్కి ఏ నేమ్ కావాలో ఆ నేమ్ అయితే ఇచ్చేయండి. అండ్ తర్వాత వచ్చేసి .cpp అని ఇవ్వాలి. .cpp అనేది C++ సంబంధించిన ఎక్స్టెన్షన్ అనమాట. ఏ ఫైల్కి అయితే .cpp ఉంటుందో అది వచ్చేసి C++ సంబంధించిన ఫైల్. సో ఇక్కడైతే మీరు C++కి సంబంధించిన కోడ్ అయితే రాయొచ్చు. సో ఇలా మీరు C అండ్ C++ అయితే మీరు VS కోడ్లో సెటప్ చేసుకోవచ్చు. బోత్ C అండ్ C++కి మనం ఒకే సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసాము. అది వచ్చేసి MinGW. MinGW వచ్చేసి బోత్ C అండ్ C++కి అదొక సాఫ్ట్వేర్ చాలు. అది రెండింటిని రన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం పైథాన్ ఎలా సెటప్ చేయాలో చూద్దాం. పైథాన్ డౌన్లోడ్ చేయడానికి మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేసి పైథాన్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు python.org అనే వెబ్సైట్ అయితే ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ పైథాన్ మీద. అండ్ ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ ఫర్ విండోస్ అని ఉంది కదా, మనం ఇప్పుడు విండోస్లో డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ మీద క్లిక్ చేయండి. మీకు డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే డౌన్లోడ్ అయిపోయింది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి యూజ్ అడ్మిన్ ప్రివిలేజెస్ అండ్ యాడ్ python.exe టు పాత్ అని ఉంది కదా, ఇవి రెండు వచ్చేసి టిక్ చేయండి. నెక్స్ట్ కస్టమైజ్ ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ టిక్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ ఏమన్నా టిక్ లేదంటే అవి టిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇన్స్టాల్ పైథాన్ 3.12 ఫర్ ఆల్ యూజర్స్ అని ఉంది కదా, ఆ టిక్ బాక్స్లో టిక్ చేయండి. అండ్ టిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పాత్ అయితే ఉంది కదా, ఈ పాత్ని మీరు కాపీ చేసుకోవాలి. ఈ పాత్ని ఎందుకు కాపీ చేసుకోమంటున్నా అంటే మనం ఇందాక MinGW డౌన్లోడ్ చేసిన తర్వాత మనం కమాండ్ ప్రాంప్ట్లో GCC అండ్ G++ సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయ్యా లేదా అని చెక్ చేయడానికి మనం చూసాం కదా, అక్కడైతే అవి GCC అండ్ G++ నాట్ ఫౌండ్ అని చూపించాయి. అంటే MinGWకి పాత్ అనేది క్రియేట్ అవ్వలేదు. సో మనం అప్పుడు ఏం చేసాం, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి అక్కడైతే మనం MinGWకి పాత్ అయితే ఇచ్చాము. సో అదేవిధంగా మనకు కమాండ్ ప్రాంప్ట్లో పైథాన్ నాట్ ఫౌండ్ అని వచ్చిందంటే మనం సేమ్ ముందు చేసినట్టే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి అక్కడ ఇప్పుడు మనం కాపీ చేసిన పాత్ని అక్కడైతే ఇచ్చి క్రియేట్ చేయాలి. సో అందుకోసం ఇక్కడ పాత్ అయితే కాపీ చేయమంటున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో మనకు ఇన్స్టాల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పైథాన్ మన ల్యాప్టాప్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయాలి. అండ్ కమాండ్ ప్రాంప్ట్లో వచ్చేసి పైథాన్ స్పేస్ ---- వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకు పైథాన్ వర్షన్ అయితే చూపిస్తుంది. సో పైథాన్ వచ్చేసి మన ల్యాప్టాప్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం పైథాన్ ఫైల్స్కి ఒక సపరేట్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ బ్లాంక్ స్పేస్ మీద మౌస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ నేను వచ్చేసి డెస్క్టాప్లో ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ న్యూ ఫోల్డర్ మీద
క్లిక్ చేసి పైథాన్ ప్రోగ్రామ్స్ అని అయితే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. సో ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు పైథాన్ ప్రోగ్రామ్స్ అని ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. సో దీంట్లో వచ్చేసి మనం ఇప్పుడు పైథాన్ ఫైల్ క్రియేట్ చేసి కోడ్ అయితే రాద్దాము. సో ఇప్పుడు వచ్చేసి మనం పైథాన్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నేను ఫస్ట్ .py అని ఇస్తున్నా. .py అనేది పైథాన్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ అనమాట. ఏ ఫైల్కి అయితే .py అని ఉంటుందో అది వచ్చేసి పైథాన్ ఫైల్ అన్నట్టు. సో ఇక్కడ పైథాన్ ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ తర్వాత ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్లో పైథాన్ ఎక్స్టెన్షన్ ఒకటి ఇన్స్టాల్ చేయమని ఇక్కడ పాపప్ అయితే వచ్చింది కదా, అక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇదైతే ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడైతే పైథాన్ కోడ్ అయితే ఇప్పుడు రాస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్లో హలో వరల్డ్ అనేది ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రన్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మనకు హలో వరల్డ్ అని ప్రింట్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మీరు పైథాన్ అయితే VS కోడ్లో ఇలా సెటప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జావాని మనం VS కోడ్లో సెటప్ చేయడానికి JDK అయితే డౌన్లోడ్ చేయాలి. JDK అంటే జావా డెవలప్మెంట్ కిట్. సో మీరు మీ బ్రౌజర్లో జావా JDK డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడైతే మీకు వెబ్సైట్స్ వస్తాయి. ఇందులో ఒరాకిల్ అనే వెబ్సైట్ వస్తుంది. అక్కడ జావా డౌన్లోడ్స్ దాని మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ విండోస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు విండోస్లో డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ విండోస్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 64 ఇన్స్టాలర్ అని ఉంది కదా, X64 ఇన్స్టాలర్ అని. సో ఇదైతే మీరు డౌన్లోడ్ చేయాలి. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. మీకు డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ కొంచెం వెయిట్ చేయండి డౌన్లోడ్ అయ్యేంత వరకు. సో మనకు JDK అయితే డౌన్లోడ్ అయిపోయింది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయండి. మనకు JDK అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం మన ల్యాప్టాప్లో ఈ JDK అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందా లేదా తెలుసుకోవడానికి CMD అయితే ఓపెన్ చేయండి, కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ జావా స్పేస్ ---- వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు జావా వర్షన్ అయితే చూపిస్తుంది. సో JDK అనేది మన ల్యాప్టాప్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే అయింది. సో ఇప్పుడు మనం VS కోడ్లో ఎలా సెటప్ చేయాలో చూద్దాము. ఇప్పుడు VS కోడ్ అయితే ఓపెన్ చేయండి. ఇది వచ్చేసి మనం ఇందాక పైథాన్ సెటప్ చేసాం కదా, సో అప్పుడు రాసిన కోడ్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ జావా కోసం ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ బ్లాంక్ స్పేస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నేను డెస్క్టాప్లో ఈ జావా ప్రోగ్రామ్స్ కోసం ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఒక న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేసి జావా ప్రోగ్రామ్స్ అని ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఎంటర్ క్లిక్ చేసి
ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు జావా ప్రోగ్రామ్స్ అని ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇందులో మనం ఇప్పుడు జావా కోడ్ అయితే రాయాలి. జావా ఫైల్ క్రియేట్ చేసి సో జావా ప్రోగ్రామ్స్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫైల్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీ జావా ఫైల్ నేమ్ అయితే ఇచ్చి .java అనే ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. .java అనేది జావాకి సంబంధించిన ఎక్స్టెన్షన్ అనమాట. సో ఏ ఫైల్కి అయితే .java అని ఉంటుందో అది జావా ఫైల్ అని అన్నట్టు. సో .java అనేది జావాకి సంబంధించిన ఎక్స్టెన్షన్ అనమాట. అండ్ మీరు ఈ ఫైల్ క్రియేట్ చేయగానే మనకి ఇక్కడ డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ రికమెండెడ్ ఎక్స్టెన్షన్ ప్యాక్ ఫర్ జావా అని ఉంది కదా. సో మనం ఈ ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు జావాకి సంబంధించిన ఎక్స్టెన్షన్ ప్యాక్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం జావా కోడ్ అయితే రాద్దాం. సో ఇక్కడ జావాలో నేను ప్రింట్ స్టేట్మెంట్లో వెల్కమ్ టు మై ఛానల్ అని అయితే ఇచ్చాను. సో ఇక్కడ రన్ బటన్ ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు వెల్కమ్ టు మై ఛానల్ అని ప్రింట్ అయితే అయింది. సో ఇలా మీరు జావా అయితే VS కోడ్లో సెటప్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇప్పుడు వచ్చి మనం C++, పైథాన్ అండ్ జావా ఈ 4 అయితే మనం VS కోడ్లో సక్సెస్ఫుల్గా మనం సెటప్ అయితే చేసాము. అండ్ మీరు ఒకటి చూసుకోవాలి, మీరు కోడ్ రన్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ అనేది టెర్మినల్లో ఇస్తుందా లేదంటే అవుట్పుట్లో ఇస్తుందా అని. ఒకవేళ మీకు అవుట్పుట్లో ఇస్తూ ఉంటే మీరు టెర్మినల్కి చేంజ్ చేసుకోవాలి. అది ఎలా అని ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ గేర్ సింబల్ ఉంది కదా, మేనేజ్ అని, దాని మీద క్లిక్ చేయండి. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి ఎక్స్టెన్షన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ రన్ కోడ్ కాన్ఫిగరేషన్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అండ్ కిందికి వెళ్తే ఇక్కడ రన్ ఇన్ టెర్మినల్ అని ఉంది కదా, ఈ టిక్ బాక్స్లో టిక్ చేయండి. అప్పుడు మీరు కోడ్ రన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా టెర్మినల్లో అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ సేవ్ ఫైల్ బిఫోర్ రన్ ఉంది కదా, ఇది కూడా మీరు టిక్ చేసి పెట్టుకోండి ఈ టిక్ బాక్స్లో. ఎందుకంటే మీరు కోడ్ రాయగానే మీరు నెక్స్ట్ రన్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు రాసిన కోడ్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అయ్యి రన్ అయితే అవుతుంది ఇది టిక్ చేసినప్పుడు. ఒకవేళ మీరు ఇది ఆఫ్లో ఉంటే మీరు కోడ్ రాయగానే మీరు దాన్ని సేవ్ చేసి ఆ తర్వాత రన్ చేయాలి. సో అలా లేకుండా ఆటోమేటిక్గా అదే సేవ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ టిక్ బాక్స్ అయితే టిక్ చేయండి. సో ఈ రెండు అయితే మీరు సెట్టింగ్స్లో ఆన్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు C కానీ C++ కానీ పైథాన్ కానీ జావా కానీ ఈ 4 అయితే మీరు VS కోడ్లో సెటప్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ మీకు ఏదైనా ఎర్రర్స్ వస్తున్నా లేదంటే మీకు సెటప్లో ఏదైనా ప్రాబ్లం వస్తున్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ విధంగా మీరు మీ విండోస్ ల్యాప్టాప్లో VS కోడ్ని అయితే సెటప్ చేసుకోండి. ఈ జావాకైనా పైథాన్కైనా C కైనా C++ దేనికైనా ఈ విధంగా మీరు మీ విండోస్ ల్యాప్టాప్లో VS కోడ్ని అయితే సెటప్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మనం ఈ VS కోడ్లో ఒక AI టూల్ని ఇంటగ్రేట్ చేయొచ్చు. ఈ AI టూల్ ఏం చేస్తుందంటే మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా దానికి కోడ్ అయితే ఆన్సర్ ఇస్తుంది. ఇది వచ్చేసి మనం విజువల్ స్టూడియో కోడ్లోనే ఈ క్వశ్చన్ అనేది అడగచ్చు. మనం సపరేట్గా ఏం వెబ్సైట్కి అవసరం లేకుండా డైరెక్ట్గా విజువల్ స్టూడియో కోడ్ ఆ సాఫ్ట్వేర్లోనే మీరు క్వశ్చన్ అడగగానే దానికి సంబంధించిన కోడ్ అయితే ఇస్తుంది, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా. అండ్ మీరు ఏ కోడ్ ఇచ్చినా కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది. అంటే సేమ్
చాట్ జీపీటీ లాగా ఇదైతే వర్క్ చేస్తుంది ఫర్ కోడింగ్ పర్పస్. సో ఆ ఏఐ టూల్ని విఎస్ కోడ్లో ఎలా ఇంటగ్రేట్ చేయాలని ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఆ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దానికి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇది ఈ రోజుకి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.